హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రెనూస్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఒక యూనిక్ అండ్ ఇన్నోవేటివ్ డిష్ చూపిస్తున్నాను. అదేంటంటే షుగర్ ఫ్రీ హెల్దీ మోదక్. ఇది కంప్లీట్ షుగర్ ఫ్రీ అండి. అంటే బెల్లం కానీ షుగర్ కానీ ఏది యూజ్ చేయలేదు. ఈ రెసిపీలో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా హెల్దీ అండి. యాక్చువల్లీ ఈ డిష్ నేను కుకింగ్ కాంపిటీషన్కి తీసుకువెళ్ళాను. మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారండి. ఈ 9 రోజులు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, పిల్లలకి, పెద్దలకి గేమ్స్, పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్స్, లేడీస్‌కి రంగోలీ కాంపిటీషన్, కుకింగ్ కాంపిటీషన్ ఇలా చాలా చేస్తారు. ఈ ఇయర్ కుకింగ్ కాంపిటీషన్‌కి నేను ఈ డిష్ తీసుకుని వెళ్ళాను. మరి రిజల్ట్ ఏంటి అంటే వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఓకేనా? రెసిపీలోకి వెళ్ళిపోతాం. ముందుగా లోపలి స్టఫింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. 1/2 కప్ జీడిపప్పులు, 1/2 కప్ బాదం పప్పులు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు మరియు ఖర్జూరాలు. ఇవి సాఫ్ట్ ఖర్జూరాలు, లోపల గింజలు తీసేసి ఉంచుకుంటున్నాను. అసలు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్తో చాలా బిజీగా ఉంటున్నామండి. ముందు రోజే డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెడీ చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుందని నైటే ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటున్నాను. చూడండి, అన్నిటికీ కూడా గింజలు తీసేసుకుని రెడీగా ఉంచుకున్నాను. 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బాదం పప్పుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. అప్పుడే లోపల దాకా వేగుతాయి. కొంచెం టైట్ పట్టినా బాగా వేగుతాయి. చూడండి, బాదం గింజలన్నీ కూడా చక్కగా వేగాయి. వీటిని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. చల్లారుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోస్ట్ అవ్వాలి. నెక్స్ట్ జీడిపప్పులను తీసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇది షుగర్ ఫ్రీ రెసిపీ కదండి. జీడిపప్పులకి లైట్ స్వీట్ టేస్ట్ ఉంటుంది. అందుకని నేను ఇది కంపల్సరీ వేసాను ఇందులో. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత బౌల్లోకి తీసి ఉంచుకున్నాను. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకున్నానండి. ఈ అవిసె గింజలు కూడా చాలా ఆరోగ్యకరమైనవి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుని ఉంచుకుంటున్నాను. అన్నీ కలిపి ఒకేసారి వేయించే కన్నా ఇలా విడివిడిగా వేయిస్తే చిన్న పెద్ద తేడా లేకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసానండి. పాపీ సీడ్స్ అంటారు కదా. దాంతోపాటు నల్ల నువ్వులు తీసుకున్నాను. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ రెండిట్లో కూడా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం అండ్ జింక్ ఎక్కువగా ఉంటాయండి. మీరు నల్ల నువ్వుల ప్లేస్లో తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. పాపీ సీడ్స్ చాలా త్వరగా వేగిపోతాయి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా వేయించి పక్కన పెట్టి ఉంచుకుంటున్నాను. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 1 కప్పు ఖర్జూరాలు రెడీ పెట్టి ఉంచుకున్నాం కదా, అవి ఇందులో వేసి మిక్సీ జార్లో పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ముందే రెడీ చేసుకుంటే రేపటికి కొంచెం ఈజీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ జరగాల్సింది జరక్క మాందు అని అప్పుడే కరెక్ట్గా మా మిక్సీ పనిచేయడం మానేసింది. ఇంకా ప్రాసెస్ అక్కడితో ఆగిపోయింది. నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మిక్సీ చేసుకుని వచ్చాను. ఇదిగోండి, ఇలా ముద్దలా చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసి దానిలో 3/4 కప్పు రాగిపిండి వేసి వేయించాలి. కొంచెం యూనిక్గా ఉండాలని మోదకాలకి బ్లూ కలర్ కోసం అని నేను ఈ శంఖం పూలు యూజ్ చేశాను. ఇది మా బాల్కనీలో పూల చెట్టు ఉందండి. రోజుకి ఒక 2-3 అట్లా పూస్తూ ఉంటాయి. నేను ఒక 4 డేస్ నుంచి కలెక్ట్ చేసి ఉంచాను. ఇలా స్టీల్ బాక్స్లో పెట్టుకుంటే ఫ్రెష్గానే ఉన్నాయి. మరి హెల్దీ డిష్ చేస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయడం ఎందుకండి? అందుకే నేను ఇలా న్యాచురల్ కలర్ శంఖం పూలది యూస్ చేశాను. 2 గ్లాసుల నీళ్ళలో ఈ పూలన్నీ కూడా వేసి మరిగించుకుంటున్నాను. ఈ పూల డికాషన్ రెడీ అయ్యేలోపు గార్నిషింగ్ కోసం పిస్తా కట్ చేసి ఉంచుకుంటున్నాను సన్నటి స్లైసెస్ కింద. డికాషన్ రెడీ అయిపోయిన తర్వాత పువ్వులు వడకట్టేశాను. మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ డికాషన్ 1.5 కప్ ఉందండి. ఈ 1.5 కప్కి 1 కప్ రైస్ ఫ్లోర్ వేసాను. వరిపిండి పొడిపిండేనండి, అందుకే 1.5 కప్ వాటర్ వచ్చేటట్టు చూసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పిండిని ఉక్కబెట్టుకోవాలి. ఇంకా కాంపిటీషన్కి టైం అయిపోతుంది.
ఇప్పటి నుంచి అసలు కంగారైతే మొదలైంది. ఇలా పిండి బాగా ఉక్కిపోయిన తర్వాత కొంచెం జిగురొచ్చినట్టు అవుతుంది. అలా ఉంటే సరిపోతుంది. తర్వాత రాగి పిండి అంతటిని కూడా చల్లారిపోయింది. అది ఇందులో వేసి ఉండల కింద చేసేసుకున్నాను. మోదకాలు చేయడానికి పిండి అంతటిని కూడా ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారబెట్టేసుకుంటున్నానండి. పిండంతా కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేయాలండి. అప్పుడే పిండి సాఫ్ట్‌గా వస్తుంది. క్రాక్స్ ఏమీ రాకుండా. దీనిలో కొద్దిగా టేస్ట్ కోసమని యాలకుల పొడి, కొంచెం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చేతికి కొంచెం తడి చేసుకొని ఇలా పిండి ముద్దను తీసుకొని మోదకాల షేప్‌లో రెడీ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే కొన్ని రౌండ్ బాల్స్‌లా చేశానండి. లోపల స్టఫింగ్ పెట్టి. ముందు టెస్టింగ్ అనమాట ఎలా వస్తాయా అని. నెక్స్ట్ తర్వాతవి మోదక్ షేప్‌లో చేశాను. కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి మోదకలకి. లైట్ బ్లూ కలర్. శంఖం పూలతో ఇదివరకు హెర్బల్ టీ తయారు చేశానండి. అది కూడా చాలా బాగుండేది. చాలామంది చేసుకునే ఉండుంటారు. ఈ డిష్‌లో ఓన్లీ కలర్ కోసమే ఇది యూజ్ చేయలేదండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వీటిలో మెయిన్‌గా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుంది. అలాగే బ్లడ్ షుగర్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. హెయిర్ అండ్ స్కిన్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా మోదక్ షేప్‌లో రెడీ చేసుకున్నాను. పైన డిజైన్ కోసం ఇలా నైఫ్‌తో ఘాట్లు పెట్టుకుంటున్నాను. దీని తర్వాత వీటిని స్టీమ్ కుక్ చేయాలి. ఫస్ట్ ట్రిప్ అయితే కొన్నే వేశానండి. అసలు స్టీమ్ కుక్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దామని. కానీ బా వచ్చాయి. సో, నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వేశాను. హెల్తీ మోదక్ డిష్ అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో, నచ్చుతుందో లేదో చూడాలి. డ్రై ఫ్రూట్స్ అండ్ ఖర్జూరం యూజ్ చేసి లోపల స్టఫింగ్ చేశాను కదా! మీరు కావాలనుకుంటే అది కూడా మోదక్ షేప్‌లో చేసుకొని అలా అయినా తినొచ్చు. అలా కూడా చాలా బావుంది. వీటికి పైన కొంచెం డెకరేషన్ రావాలని చెప్పేసి పిస్తా పౌడర్‌లో ఒకసారి దొర్లించి పైన అతుక్కునేటట్టు కొంచెం ప్రెస్ చేసి మోదక్ రెడీ చేశాను. ఇది వీడియో కోసం అని చెప్పేసి కాంపిటీషన్ అయిపోయిన తర్వాత చేసిన ప్లేటింగ్ అండి. కాంపిటీషన్‌కైతే ఎలా తీసుకెళ్ళానో కూడా చూపిస్తాను లాస్ట్‌లో చిన్న వీడియో. ఇదిగోండి కాంపిటీషన్‌కైతే ఇట్లా తీసుకెళ్ళాను. స్టఫింగ్ బాల్ ఒకటి సెపరేట్‌గా తీసుకెళ్ళాను. అలాగే ఫ్లవర్ కూడా. న్యాచురల్ కలర్ తెలియాలి కదా! దేంతో చేశామన్నది. కాంపిటీషన్‌కైతే స్వీట్ ఐటెమ్సే ఎక్కువొచ్చినాయి. నాదేమో షుగర్ ఫ్రీ స్వీట్. ఎన్ని స్వీట్ ఐటెమ్స్ ఉన్నప్పుడు స్వీట్ తిన్నాక గ్యారంటీ నా డిష్ అన్నది చప్పగా ఉంటుంది. ఇంకా అర్థమైపోయింది నాకు నా డిష్ ఇంకా లాస్ట్ ప్లేస్‌లో ఉంటుందేమోనని. మీరు నా ఛానల్ ఫాలోవర్స్ అయితే మీకే తెలుస్తుంది. నేను ఆల్మోస్ట్ అన్ని హెల్తీ డిషెస్సే చూపిస్తున్నాను. కుకింగ్ కాంపిటీషన్‌లో కూడా హెల్తీ వేలోనే రిప్రజెంట్ చేయాలనుకున్నాను. అలాగే చేశాను. బహుశా హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి డెఫినెట్‌గా నా రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ రిజల్ట్ కాంపిటీషన్‌లో అయితే నా డిష్‌కి సెకండ్ ప్లేస్ వచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.